జ్ఞాపకశక్తి అంటే సాధారణంగా చెప్పాలంటే మనకు వచ్చిన సమాచారం, అనుభవాలు, భావాలు వాటిని గుర్తుంచుకొని అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేసుకునే శక్తి. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. కానీ దాన్ని కేవలం డేటా నిల్వ చేసే యంత్రం కాదు. అది సమాచారాన్ని సేకరిస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, అవసరమైనప్పుడు తిరిగి ఇస్తుంది. అంటే మన జ్ఞాపకశక్తి 3 ముఖ్యమైన దశల్లో పనిచేస్తుంది. అందులో మొదటిది ఎన్కోడింగ్, సమాచారాన్ని మెదడులోకి ప్రవేశించటం. రెండవది స్టోరేజ్, దాన్ని నిల్వ చేయటం. మూడవది రిట్రైవల్, తిరిగి గుర్తు చేసుకోవటం. ఇప్పుడు ఈ 3 దశలను ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. మొదటిది ఎన్కోడింగ్, సమాచారం మెదడులోకి ఎలా వస్తుంది? మనకు ప్రపంచం గురించి సమాచారం ఎక్కడి నుండి వస్తుంది? మన ఇంద్రియాల నుంచి. అంటే కళ్ళు చూడటం, చెవులు వినటం, ముక్కు వాసన, నాలుక రుచి, చర్మం స్పర్శ. మనం ఏదైనా చూస్తే, వింటే, అనుభవిస్తే ఆ సమాచారం మొదటిగా మన మెదడులోని సంకేతాల రూపంలో చేరుతుంది. ఉదాహరణకు, మీరు ఒక స్నేహితుడిని మొదటిసారి కలిసినట్టు ఊహించండి. అప్పుడు మీరు అతని ముఖాన్ని చూస్తారు, అతని మాటలు వింటారు.